హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదండి, హెయిర్ ప్యాక్, హెయిర్ టిప్స్ గురించి నాకు తెలిసినవి మీకు నేను కొన్ని షేర్ చేసుకుంటాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. ఇంగ్లీషు ట్యాబ్లెట్స్ బదులు ఈ హెయిర్ ప్యాక్ వాడితే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. నాకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నాను 1 ఇయర్ నుంచి. దీనివల్ల ఏంటంటే నాకు కొంచెం ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. నేను ట్యాబ్లెట్స్ వాడకముందు నా హెయిర్ అనేది చాలా బాగుండేది, చాలా లావుగా పొడుగ్గా ఉండేది. ఇక్కడ నేను కుంకుడుకాయలు యూజ్ చేస్తున్నాను. మా వదిన ఇప్పుడు కుంకుడుకాయలు ఉడకబెడుతుంది. అంటే నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను. మాది అపార్ట్మెంట్ వల్ల కుంకుడుకాయలు కొట్టుకోవడానికి కుదరదు. అందుకని ఎక్కువగా నేను ఇలాగ యూజ్ చేస్తాను. నైట్ కుంకుడుకాయలని నానబెట్టేసుకొని మార్నింగ్ స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించడం వల్ల నురుగు బాగా వస్తుంది, మెత్తగా అయిపోతాయి కుంకుడుకాయలు. ఇక్కడ షాంపూలు యూజ్ చేయకోకుండా ఉంటేనే బాగుంటుంది. షాంపూలు బదులు కుంకుడుకాయలు వాడితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను ఏమేమి వాడుతున్నాను అనేది మీకు చూపిస్తాను. హెయిర్ ప్యాక్కి మందార పూలు, మందారాకు, కలబంద, మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే మెంతులు నైట్ నానపెట్టేసుకొని తెల్లారేసరికి నానిపోతాయి కదండి, ఆ మెంతులు వాటర్ కలిపి కూడా వేసుకొని వాడుకోవచ్చు. ఆ మెంతుల వల్ల యూస్ ఏంటంటే మెంతుల వల్ల హెయిర్ అనేది చాలా మెత్తగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. అంటే మేము ఇక్కడ మర్చిపోయాము, నానపెట్టలేదు. ఆ మెంతులు కూడా వేసుకోవచ్చు. మా వదిన హెయిర్ అండి, ఎక్కువగా మా వదిన నేను ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. మా వదిన హెయిర్ చూసారు కదండి, చాలా పొడుగ్గా ఉంటుంది. ఆవిడ నెలకొకసారి కట్ చేస్తూనే ఉంటుంది, అయినా పెరుగుతూనే ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు నేను ఎలా చేయాలనేది చూపిస్తాను. మిక్సీలో వేసుకోవాలి. మందారాకు, కలబంద, మందార పూలు, మెంతులు నానబెట్టుకుంటే మెంతులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక అర్ధగంట వరకు తలకు పెట్టుకొని ఒక అర్ధగంట తర్వాత కుంకుడుగాయలతో తలస్నానం చేస్తే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా షాంపూలు యూజ్ చేయకోకుండా ఉండడానికి ట్రై చేయండి. దీనివల్ల ఇంకా యూజ్ ఏంటంటే పేలు ఉండవండి, పేలు పోతాయి. చుండ్రు ఉంటుంది, కొంతమంది చుండ్రు ఉంటుంది కదండి, ఆ చుండ్రు కూడా పోతుంది. హెయిర్ బాగా లావుగా ఉంటుంది, అలాగే పెరుగుతూనే ఉంటుంది. జుట్టు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమే, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకైతే వారానికి ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రిజల్ట్ అనేది వెంటనే తెలియదు. ఒక 3 months వాడితే కానీ మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. 3 months వాడండి. ఇక్కడ మా చిన్నబ్బాయి మా మేనకోడలికి గోరింతాకు పెడుతున్నాడు. రేపు మార్నింగు మ్యారేజ్ ఉందండి, దానివల్ల మేము నైటు గోరింతాకు పెట్టుకుంటున్నాము. నాకు తెలిసినవి టిప్స్ చెప్పాను కదండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. వారానికి ఒకసారి పెట్టుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. షాంపూలు యూస్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువగా కుంకుడుకాయలు, శీకాకాయలు వాడడానికి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, నాకు తెలిసినవి అయితే మీకు నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మా వదినికి నేను హెయిర్ ప్యాక్ అనేది పెడతాను. హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత మేము ఇంకా తలస్నానం చేసి గోరంతా పెట్టుకుంటున్నాం. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేంటి అంటే హార్మోన్స్ ప్రాబ్లం, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్.